గొప్ప చరిత్ర సంస్కృతి కలిగిన కళలకు నిలయమైన విజయనగరం పాలకుల నిర్లక్ష్యానికి గురై గత కీర్తిని కోల్పోయిందా? 1879లోనే మహారాజా కళాశాల ఏర్పాటైనప్పటికీ జిల్లాలో నేటికి 54% అక్షరాస్యతే ఉండడానికి కారణమెవరు? జిల్లాలోని 20% వ్యవసాయ భూములకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉందా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకి మద్దతు ధరలు, స్థానికులకు ఉపాధి కల్పించవచ్చా? అనేక సహజ వనరులున్న విజయనగరం జిల్లా వెనుకబడ్డానికి కారణమెవరు? పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయనగరం జిల్లా నుంచి 10 లక్షల మంది ప్రజలు వలసపోయారా? సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, మానవ వనరుల్ని ఉపయోగించుకోకపోవడం వల్లే విజయనగరం విషాదాల నగరంగా మారిందా? ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం జిల్లాలో 30 రెవెన్యూ మండలాలు, 10 పట్టణాలు, 1000 గ్రామాలు ఉన్నాయి. గొప్ప చరిత్ర, సంస్కృతి గల విజయనగరం, కళలకు నిలయమైన విజయనగరం పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురై గత కీర్తిని కోల్పోయిందని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రం కూడా సానబెట్టకపోతే ఒక రాయి ముక్కలానే ఉంటుందని, సానబెడితేనే కోట్ల విలువైన వజ్రమవుతుందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అలాగే విజయనగరం జిల్లాలో కూడా అపారమైన వనరులున్నాయని, వాటిని వినియోగంలోకి తెస్తే అంతులేని సంపద సృష్టించవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. రాజాసాహెబ్ డాక్టర్ పివిజి రాజు, శ్రీ గురజాడ అప్పారావు, శ్రీ ఆదిభట్ల నారాయణదాస్, కోడి రామమూర్తి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు విజయనగరం కీర్తిని ఇనుమడింపచేశారని గేదెల శ్రీనుబాబు వ్యాఖ్యానించారు. అలాగే 1879లోనే ఏర్పాటైన మహారాజా కళాశాల వంటి సంస్థలు విద్యా కుసుమాలను వికసింపజేసి విజయనగరం కీర్తిని పెంచాయని ఆయన వివరించారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో అక్షరాస్యత రేటు కేవలం 53.89% మాత్రమే ఉంది. వారిలో పురుషులు 58.15%, స్త్రీలు 49.87% మంది అక్షరాస్యులుగా ఉన్నారని 2021 జనాభా గణాంకాలు వివరిస్తున్నాయి. విజయనగరం జిల్లా వాసుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 68% మంది శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో 69% భూమి వ్యవసాయానికి అనుకూలమైంది. ఇందులో 21% భూమిలో ఏడాదికి 2 పంటలు పండుతాయి. మిగిలిన సాగు భూమిలో ఖరీఫ్లో మాత్రమే పంటలు పండిస్తున్నారు. అలాగే జిల్లాలో 80% విస్తీర్ణంలో వర్షాధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. అయితే వర్షపాతంలో హెచ్చుతగ్గుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు జిల్లాలోని 20% లోపు వ్యవసాయ భూములకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది. కాగా విజయనగరం జిల్లా వ్యవసాయ అభివృద్ధికి భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు వెన్నుముక్క లాంటివి. వీటిలో 70,770 ఎకరాల ఆయుకట్టుకి నీరందించే తోటపల్లి బ్యారేజీ ప్రధానమైంది. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూలన పడ్డాయి. దీనికి తోడు నిర్వహణా లోపంతో కొన్నాళ్లుగా వాడుకలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి శాస్త్ర సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పెను మార్పులకు నాంది పలికి వ్యవసాయ విప్లవానికి గేదెల శ్రీనుబాబు శ్రీకారం చుట్టారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, రైతులకు డిజిటలైజేషన్, ఏఐ సంబంధిత శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చాటి చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం, గ్రామీణ యువత పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తన అద్భుతమైన ప్రణాళికలను అమలు చేసేందుకు గేదెల శ్రీనుబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను అందించడమే కాకుండా
స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అలాగే విజయనగరం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రైతులు సంప్రదాయ పంటలైన వరి, చెరుకు వంటి పంటలపై ఆధారపడకుండా వాణిజ్య పంటలైన పప్పు దినుసులు, తృణధాన్యాలు సాగు చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ సఫలమైతే జిల్లా పూర్వ వైభవానికి మార్గం ఏర్పడుతుందని గేదెల శ్రీనుబాబు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములతో పాటు జిల్లాలో అనేక సహజ వనరులు ఉన్నాయి. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 18% అటవీ ప్రాంతం ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి. అలాగే జిల్లాలో అధిక నాణ్యత గల మాంగనీస్, సున్నపురాయి గనులతో పాటు అత్యంత విలువైన క్వార్ట్జ్ వంటి ఖనిజాలు కూడా లభిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో 28 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరంలో ఉప్పు సాగు చేసే భూములున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, భోగాపురం వంటి గ్రామాల్లో 6,993 మంది మత్స్యకారులు సముద్ర చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే విజయనగరంలో ఆక్వాకల్చర్ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. నాగావళి, గోస్తని, సువర్ణముఖి, చంపావతి, వేగావతి, గోముఖి వంటి అనేక నదులున్న జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగవుతోంది. పూసపాటిరేగ మండలంలో మాత్రమే అక్కడక్కడ ఆక్వారంగం ఉనికి ఉంది. 2023లో జరిగిన పశుగణన ప్రకారం ఆవులు, గేదెలు, గొర్రెలతో సహా 24 లక్షల పశువులు ఉన్నాయి. అయితే పశు సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పత్తి తక్కువగా ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావడానికి తన సాయుశక్తులా కృషి చేస్తానని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు భరోసా ఇచ్చారు. ఇటీవల ఆయన విజయనగరం జిల్లా కేంద్రంలో 10,000 మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన రైతు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత 30 సంవత్సరాలుగా విజయనగరానికి తీరని అన్యాయం జరిగిందని, విజయనగరం జిల్లా యొక్క గొప్ప సంస్కృతిని, వారసత్వాన్ని, సహజ వనరులను పాలకులు విస్మరించారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన పాలకుల నిర్లక్ష్యం కారణంగా 10 లక్షల మంది ప్రజలు వలసలు పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కంటే తమ కుటుంబాల సంక్షేమంపై ఎక్కువ ఆసక్తి చూపిన స్థానిక రాజకీయ నేతలే వలసలకు కారణమని గేదెల శ్రీనుబాబు ఆరోపణ చేస్తున్నారు. ఒకప్పుడు విజయనగరం జిల్లా గలగల పారే నదులు, పచ్చని పంట పొలాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంగా విలసిల్లేదని, కానీ కాల ప్రవాహంలో విజయనగరం జిల్లా తన వైభవాన్ని కోల్పోయిందని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులున్నా వాటిని ఉపయోగించకపోవడంతో ప్రజలు వలసబాట పట్టారని, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం ఎవరంటూ పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను ఉపయోగించుకుంటే విజయ పదంలో పయనించాల్సిన విజయనగరం ఇలా విషాదాల నగరంగా ఎందుకు మారిందని గేదెల శ్రీనుబాబు ప్రశ్నించారు. అలాగే ఒకవైపు నదీ జలాలు వృధాగా సముద్రంలో కలుస్తుండగా, మరోవైపు అందుబాటులో ఉన్న భూమిలో దాదాపు 50% భూమి సాగుకు దూరం కావడానికి కారణమెవరని గేదెల శ్రీనుబాబు నిలదీస్తున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను ప్రతిధ్వనించే స్థానిక గొంతుగా గేదెల శ్రీనుబాబు అవతరించారని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం పూర్వ వైభవం కోసం, సాధికారత కోసం గేదెల శ్రీనుబాబు ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఇది కల కాదని, సాకారమయ్యే ఒక ఆశయమని ఆయన అంటున్నారు. విజయనగరం జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడం మాత్రమే మిగిలి ఉందన్నారు. వ్యవసాయంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా, స్థానికంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను స్థాపించడం ద్వారా విజయనగరం అభివృద్ధి సాధ్యమవుతుందని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. అలాగే
విజయనగరం జిల్లా పునరుజ్జీవానికి పర్యాటక రంగం కూడా అత్యంత కీలకమైందని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. జిల్లాలో అనేక కోటలు, రాజభవనాలు, దేవాలయాలు ఉన్నాయి. వాటిలో విజయనగరం కోట, మోతీమహల్, అలకనంద ప్యాలెస్, తోటపల్లి బ్యారేజ్ వంటి వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ విధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు, టూరిజం అభివృద్ధి ద్వారా రానున్న 5 ఏళ్లలో 7,000 మందికి ఉపాధి కల్పించవచ్చని, అలాగే విజయనగరం జిల్లాను అభివృద్ధి చేయవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు.